ఛానల్. టీవీఎస్ లో న్యూ ఎలక్ట్రికల్ స్కూటర్ అయితే రావటం జరిగింది. ఒకసారి దీని రివ్యూ అయితే చూసేద్దాం. సో చూసారు కదా, లుక్స్ పరంగా అయితే మామూలుగా అయితే లేవు. సో ఒక్కసారి దీని రివ్యూ అయితే చూసేద్దాం. సో లెట్స్ వాచ్. ప్రస్తుతం మనతో స్టోర్ కి సంబంధించిన ఎండి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. సో హలో సార్, హాయ్. నమస్కారం సార్. ఇప్పుడు ఈ న్యూ వెర్షన్ ఎలా ఉండబోతుంది? సో దీని రివ్యూ కంటే కూడా ఫస్ట్ అంటే ఈ మధ్య కాలంలో ఎలక్ట్రికల్ స్కూటర్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరుగుతుంది కదా. సో ఎలా ఉన్నాయి సార్ సేల్స్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే? ఎలక్ట్రికల్ సేల్స్ పెరుగుతుంది. కస్టమర్స్ కూడా చాలా మంది ఎలక్ట్రికల్ స్కూటర్స్ వస్తున్నారు. ఒకటేమో మనకి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్లస్ పొల్యూషన్ అనేది ఉండదు దీంట్లో. రెండోది ఏమంటే కస్టమర్ కి సేవింగ్ ఎక్కువ ఉంటుంది. ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటే మీకు పెట్రోల్ పోయే అవసరం లేదు, ఓన్లీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. అన్ని వెహికల్స్ మీరు రేంజ్ ని బట్టి ఒక ఛార్జ్ చేసి ఇంకా రేంజ్ అని వస్తుంది మోడల్ ని బట్టి. సో అది సేవ్ అవుతుంది, మీ పెట్రోల్ అమౌంట్ సేవ్ అవుతుంది. ప్లస్ జనరల్ గా పెట్రోల్ కంపేర్ చేస్తే ఎలక్ట్రికల్ వెహికల్ మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, దీనికి ఆయిల్ రీప్లేస్మెంట్ కానీ అట్లాంటి ఏమి ఉండవు, ఇంజిన్ లేదు కాబట్టి. సో మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, పెట్రోల్ లో సేవింగ్ అవుతుంది, మీకు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉంటుంది, పొల్యూషన్ అనేది ఉండదు. అందుకని ఇప్పుడు చాలా కస్టమర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రిఫర్ చేస్తున్నారు. సార్ యాక్చువల్లీ ఎలక్ట్రికల్ స్కూటర్ అంటే ప్రిఫర్ చేసే ముందు ఇవి పేలిపోతున్న ఇంజిన్స్ దగ్గర అంటే నిప్లోసిన అన్నట్లుగా టాక్ వచ్చింది. సో ఆ భయం ఏమన్నా ఉంటుందా మనకి? సార్ అది వచ్చేసి నాన్ బ్రాండెడ్ వెహికల్స్ కొందరు అసెంబుల్ చేసి అమ్మేవాళ్ళు. సో బ్యాటరీ స్టాండర్డ్ అని ఉండదు. బ్యాటరీకి నార్మల్ గా ఇప్పుడు మా దాంట్లో ఏముందంటే బ్యాటరీ ఐఎస్ఐ స్టాండర్డ్ ప్రకారము కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి టీవీఎస్ ఇప్పుడు వరకు అలాంటి జరగలేదు. ఓకే, సో అలాంటిది ఏం దీంట్లో మీకు ఇష్యూ ఉండదు. ఎస్ సార్. ఇప్పుడు మనం ఇందులో చూసుకుంటే ఎలా ఉండబోతుంది వెహికల్? ఒక్కసారి దీని రివ్యూ. ఇది ఆర్బిటర్ టీవీఎస్ కొత్తగా లాంచ్ చేసింది సార్. ఇది న్యూ వెహికల్. మీకు దీంట్లో మంచి ఫీచర్స్ ఇచ్చారు వెహికల్ సంబంధించి. ఇప్పుడు వెహికల్ స్టైలిష్ ఇచ్చారు, విండ్ షీల్డ్ ఇచ్చారు, క్రిస్టల్ ఎల్ఈడి క్రిస్టల్. ఓకే, మాల్ లైట్స్ కూడా మొత్తం ఎల్ఈడి ఎల్ఈడి లైట్. ఇప్పుడు మీకు డిఆర్ఎల్ ఇక్కడ ల్యాంప్ ఇచ్చారు, ప్లస్ ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్. అంటే దీంట్లోనే ఇండికేటర్ వచ్చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్ అంటారు. ఓకే, సెపరేట్ ఇండికేటర్ కాకుండా దాంట్లోనే ఇండికేటర్ వస్తుంది మీకు. ఓకే, దీంట్లో ఇంకొకటి ఏమంటే మెయిన్ 14 ఇంచ్ అలై వీల్ ఇచ్చారు, డైమండ్ కట్ అలై వీల్. ఓకే, దీనివల్ల మీకు గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ అట్లాంటి దాంట్లో కింద తగలదు. ప్లస్ మ్యానువబిలిటీ అనేది బాగుంటుంది, ఈజీగా టర్న్ చేసుకోవచ్చు, ఈజీ డ్రైవింగ్ చేసుకోవచ్చు, హ్యాండిల్ మూవ్మెంట్ అనేది ఫ్రీ ఉంటుంది. ఓకే, సో ఇది చాలా మంచి అడ్వాంటేజ్ 14 ఇంచ్ అలై వీల్. ఓకే, సో మాక్సిమం నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన వెహికల్స్ లో ఇది కొంచెం బెటర్ గా అనిపిస్తుంది కదా ఇక్కడ. ఓకే, మనం బ్యాటరీ విషయానికి వస్తే ఎలా ఉంటుంది సార్? అంటే రిమూవ్ చేసుకోవడానికి ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందా? లేదు, రిమూవల్ ఫిక్స్డ్ బ్యాటరీ. ఓకే, ఫిక్స్డ్ బ్యాటరీ. బ్యాటరీ రిమూవల్ ఫిక్స్డ్ బ్యాటరీయే మీకు వెహికల్ లో సేఫ్. ఓకే, మీరు వెహికల్ బ్యాటరీ పేలిపోతున్నాను కదా, రిమూవల్ బ్యాటరీనే అయింది ఎక్కువ, ఫిక్స్డ్ బ్యాటరీలు అవ్వలేదు. ఫిక్స్డ్ బ్యాటరీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సేఫ్టీ ఉంటుంది, రెండోది రేంజ్ అనేది ఎక్కువ. ఓకే, ఇది ఫిక్స్డ్ బ్యాటరీ. ఓకే సార్. అయితే ఇక్కడ మనకి రిమూవల్ బ్యాటరీ బెటర్ అంటారా, లేకుంటే ఇట్లా మనకి ఫిక్స్డ్ బెటర్ అంటారా? ఒకసారి సజెస్ట్ మన వాళ్ళకి. ఆల్వేస్ ఫిక్స్డ్ బ్యాటరీ బెటర్. రిమూవల్ బ్యాటరీ కన్నా ఫిక్స్డ్ బ్యాటరీ సేఫ్ అండ్ రేంజ్ కూడా ఎక్కువ వస్తుంది. ఓకే, సో వన్ టైం మనకి దీనికి ఫుల్ ఛార్జింగ్ ఇస్తే మామూలుగా ఎన్ని కిలోమీటర్స్ వరకు? ఐడియల్ రేంజ్ వచ్చేసి 158 కిలోమీటర్స్. సో దీంట్లో ఇంకోటి సిటీ మోడ్ అండ్ ఎకో మోడ్, 2 మోడ్స్ ఉంటాయి. ఓకే, సో మోడ్ ను బట్టి చేంజ్ అవుతుంది. రియల్ రేంజ్ వచ్చే వరకు అప్రాక్సిమేట్లీ 115 కిలోమీటర్ వరకు, 150 కిలోమీటర్స్ వరకు, 115 వరకు రియల్ రేంజ్ వస్తుంది. సార్ ఇప్పుడు ఇది మార్కెట్ లోకి వచ్చి ఇప్పటికీ కొన్ని రోజులు అవుతుంది కదా, సో ఎలా నడుస్తుంది? రెస్పాన్స్ చాలా బాగుంటుంది, చాలా కస్టమర్స్ ఎంక్వైరీస్ వస్తుంది, చాలా కస్టమర్స్ తీసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీఎస్ లో అంటే ఐక్యూ నంబర్ 1 లో ఉంది ఎలక్ట్రిక్ వెహికల్స్. ఓకే, సో ఐక్యూ బ్రాండ్ ఇది కూడా. దీంట్లో ఏ డౌట్ లేదు, మీకు సర్వీస్ ఇష్యూస్ కానీ లేకపోతే సర్వీస్ సెంటర్స్ కానీ అట్లాంటి ఏం ఇష్యూస్ లేదు. మాకు మీకు సిటీలో తీసుకుంటే ఎవ్రీ 2 to 3 కిలోమీటర్స్ ఒక సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. ఓకే, ప్లస్ బ్రాండెడ్ వెహికల్ ఇది, దానివల్ల మీకు ట్రస్టెడ్ కంపెనీ. ఓకే, మీకు కస్టమర్ కి ఏదైనా సర్వీస్ ఇష్యూస్ ఏమి ఉండవు, 100% సర్వీస్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు మనం అడ్వాన్స్ గా చూసుకుంటే, సో మిగతా వెహికల్స్ తో పోల్చుకుంటే సో అడ్వాన్స్ గా మనకి ఏమేమి వచ్చింది సార్? దీనికి క్రూయిజ్ కంట్రోల్ ఒకటి ఇచ్చారు అడిషనల్ గా. అడ్వాన్స్ గా క్రూయిజ్ కంట్రోల్ అంటే మీరు స్పీడ్ సపోజ్ సర్టన్ స్పీడ్ లో మీకు కావాలంటే క్రూయిజ్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, హిల్ హోల్డ్ అసిస్ట్ ఒకటి ఉంది. హిల్ హోల్డ్ అసిస్ట్ మీరు ఏదైనా అప్ ఎక్కుతున్నారంటే బండి రిటర్న్ రాదా. ఓకే,
వీళ్ళు హోల్డ్ చేస్తుంది. Okay. అప్ వెళ్తున్నారు, అప్ వెళ్ళేటప్పుడు ఏదైనా సడన్ గా ఆపారు, కొన్ని వెహికల్స్ నార్మల్ వెహికల్స్ అంటే బ్యాక్ వచ్చేస్తుంది, ఇది అలా రాదు. హిల్ హోల్డ్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడే ఆగుతుంది, రివర్స్ రాదు. అదొక మంచి సేఫ్టీ ఫీచర్ కూడా. ప్లస్ క్రూజ్ కంట్రోల్ కూడా మంచి ఫీచర్ ఇచ్చారు. ఓకే. సో మామూలుగా దీనికి మనకి ఛార్జింగ్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది సార్? అంటే ఎన్ని అవర్స్ టైం? 0 to 80% 4 hours లో చార్జ్ అవుతుంది. ఓకే. 4 hours లో 0 to 80% బ్యాటరీ చార్జ్ అవుతుంది. 0 to 80%. 80%. 4 hours లో అయిపోతుంది. చార్జర్ పాయింట్ కూడా ఇక్కడ ఫ్రంట్ లో ఉంది. మనకి ఫ్రంట్ ఇచ్చాడా? ఇక్కడ చార్జింగ్ పాయింట్ ఇక్కడ ఉంది, మీరు చార్జర్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక చిన్న గ్లవ్ బాక్స్ ఇచ్చారు, డాక్యుమెంట్స్ అటువంటి ఏమైనా పెట్టుకోవచ్చు. బ్యాగ్ హోల్డ్ చేయడానికి ఒక బుక్ ఇచ్చారు ఇక్కడ. ఓకే. ఏదైనా మన షాపింగ్ ఏరియా బ్యాగ్ ఇక్కడ హోల్డ్ చేసుకోవచ్చు. సో ఇది అంతా అడిషనల్ గా ఉందన్నమాట ఇట్లాంటి ఫీచర్స్ అన్ని. 5-inch డిజిటల్ స్క్రీన్ ఇచ్చారు దీంట్లో. ఇదంతా డిజిటల్ 5-inch ఇది. ఆపరేట్ మామూలుగా ఆపరేట్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఎంత పర్సెంటేజ్ ఛార్జింగ్ ఉంది, ఇంత పర్సెంటేజ్ ఛార్జింగ్ లో ఎన్ని కిలోమీటర్ వెళ్ళొచ్చు, ఇవన్నీ దీంట్లో మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఓకే. బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడ కాస్త లాన్ కి ఇచ్చినట్టు కనిపిస్తుంది కదా. బ్యాక్ సైడ్ వచ్చేసి సీట్ అది లాంగెస్ట్ సీట్ సార్ ఇది. ఓకే. నార్మల్ బండికైనా కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, ఇద్దరు ఫ్యామిలీకి మంచి సూట్ అవుతుంది. అవునవును. పిల్లలైనా ఇద్దరు అడల్ట్స్ పిల్లలు. ప్లస్ మెయిన్ గా వచ్చి దీనికి బూట్ స్పేస్ 34 liters బూట్ స్పేస్ ఇచ్చారు. యాక్చువల్లీ బూట్ స్పేస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది, చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఏ బండికి ఇంత ఉండదు. అవును, ఏ బండికి కూడా ఇంత లేదు. 34 liters ఉంది. నార్మల్ గా డబుల్ హెల్మెట్స్ వస్తే 2 హెల్మెట్ పెట్టుకోవచ్చు. అవును. లేదంటే మీకు మిగతా మీకు షాపింగ్ వెళ్ళే బ్యాగ్ అనేది అట్లాంటివి పెట్టుకోవచ్చు. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అన్నమాట. అవును సార్, అవును. దాంతో పాటు మీకు బ్యాక్ కూడా షేప్, ఇక్కడ కూడా డిఆర్ఎల్ ఇండికేటర్ ఇచ్చారు. ఓకే. టైల్ ల్యాంప్, డిఆర్ఎల్ టైల్ ల్యాంప్, ఇండికేటర్ ఇచ్చారు. మీకు అనేది దీని షేప్ అనేది మంచిగా ఇక్కడ వచ్చి మంచి షేప్ వచ్చింది, లుక్ బాగా వస్తుంది. కింద వచ్చేసి మీకు 12-inch అలై వీల్, ఇది హబ్ మోటార్ వీల్ ఉంది. ఓకే. రియర్ వచ్చి 12-inch హబ్ మోటార్ ఉంటుంది దీంట్లో. ఓకే. 12-inch టైర్ వస్తుంది దీంట్లో. సో ఈ వాటర్ కూడా మీకు వాటర్ రెసిస్టెంట్, ఇది వాటర్ లో పోయినా కూడా మీకు మోటార్ ఏమి డ్యామేజ్ కాదు సార్. ఒకవేళ ఇంజిన్ కూడా సేఫ్టీగా ఉంటుందని చెప్పుకోవచ్చా? ఇంజిన్ ఉండదు దీంట్లో, మోటరే కాబట్టి. మోటార్ కాబట్టి. ప్లస్ దీంట్లో ఈ బ్రేకింగ్ కూడా SBS బ్రేకింగ్ సిస్టమ్ అని ఇచ్చారు. ఓకే. SBS సింక్రనైజ్ బ్రేకింగ్ సిస్టమ్. అంటే మీకు ఫ్రంట్ బ్రేక్ అప్లై చేస్తుంది, రియర్ బ్రేక్ కూడా సైమల్టేనియస్లీ అప్లై అవుతుంది. రియర్ బ్రేక్ అప్లై చేస్తుంది, ఫ్రంట్ బ్రేక్ కూడా సైమల్టేనియస్లీ అప్లై అవుతుంది. ఓకే. సో అది సేఫ్టీ అన్నమాట, అంటే స్కిడ్ కావడం అట్లాంటిది ఏమి ఉండదు. బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా మంచి సేఫ్టీ. ఓకే. సో ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడంటే మార్కెట్ లోకి రీసెంట్ గానే వచ్చింది కదా వెహికల్, సేల్స్ ఎలా ఉన్నాయి? సో తర్వాతకి ఏమైనా ప్రైజెస్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు అంటారా? ప్రైజెస్ ఇప్పుడు అంటే 1,04,000 నెక్స్ట్ షోరూమ్ ఉంది. ఓకే. సో ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ ఇనిషియల్ లాంచ్ చేసినప్పుడు ప్రైస్ తక్కువనే పెడతారు. ఏ ప్రోడక్ట్ తర్వాత స్లోలీ ప్రైస్ మేబీ ఇంక్రీజ్ అవుతే అవ్వచ్చు. బట్ ఇప్పుడు తీసుకోవడం బెటర్. ఎప్పుడైనా న్యూ ప్రోడక్ట్ తీసుకోవడం కంపెనీ ప్రైజింగ్ మంచి ప్రైజింగ్ ఇవ్వాలని మంచి ప్రైజింగ్ ఇచ్చారు. ఈ ఇన్ని ఫీచర్స్ ఇచ్చి ఇంత మంచి ప్రోడక్ట్ ఆ ప్రైజ్ లో వస్తుందంటే అది మంచి ప్రైజింగ్. ఎలక్ట్రిక్ వెహికల్ కంపేర్ చేశారనుకుంటే ఆ ప్రైజింగ్ మంచి అన్ని ఫీచర్స్ తో పాటు ఉన్న వెహికల్. ఓకే. మీరు ఫ్యామిలీకి అయినా సింగిల్ కి అయినా అన్నిటికీ సూట్ అవుతుంది. మల్టీపర్పస్ కూడా వాడుకోవచ్చు వెహికల్. సార్ ఫైనల్ గా దీని కాస్ట్ ఎంత పడుతుంది మనకి? ఇది 1,04,000 నెక్స్ట్ షోరూమ్ ఉంది సార్. ఓకే. 1,04,000. ఓకే. 4,000 నెక్స్ట్ షోరూమ్ కాస్ట్. దీనిలో అయితే ఇప్పుడు ఒకటే వేరియంట్ ఉంది. కలర్స్ వచ్చేసి మీకు 6 కలర్స్ వస్తాయి. ఓకే. దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి సార్? 6 కలర్స్ ఉన్నాయి. 6 కలర్స్. ఓకే. మా షోరూమ్ వచ్చి బల్కంపేట్ రోడ్ లో ఉంది, విశాల్ ఆటోమొబైల్స్. లాస్ట్ 25 years ఓల్డ్ షోరూమ్ ఇది. బల్కంపేట్ ఫ్లైఓవర్ దగ్గర ఉంటుంది మా షోరూమ్. ఓకే. ఓకే. మా దగ్గర స్టాక్ అవైలబిలిటీ, కలర్ అవైలబిలిటీ అన్నీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అప్రోచ్ కావచ్చు. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. సో బైక్ చూసారు కదా. సో మోడల్ అయితే అదిరిపోయింది. సో లుక్స్ పరంగా కూడా. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వటం జరుగుతుంది. సో మీరు అప్రోచ్ అయిపోవచ్చు.